అందరికి కూడా నా వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయాన్ని తీద్దాం. ఈ అధ్యాయం గురించి నా మాటల్లో నేను చెప్పాలంటే 2-3 మాటలు. ఒకటి ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడని తెలియజేసేటువంటి అధ్యాయం. దావీదుకి దేవుని పట్ల ఎంత భక్తి ఉందో ఈ అధ్యాయాన్ని చదివితే మనకి సంపూర్ణంగా అర్థమైంది అనేది నా ఉద్దేశం. దావీదు యొక్క స్వభావం, హృదయం ఓపెన్ చేసి దేవుడు మనకు చూపిస్తే ఎలా ఉంటుంది అంటే 6వ అధ్యాయం లాగా ఉంటుంది. ఇది దావీదు యొక్క హృదయ ఆవిష్కరణ, 6వ అధ్యాయం. ఇంకా చెప్పాలంటే, దేవుని ఆరాధించే ఒక నిజమైన ఆరాధకుని యొక్క నియమావళి 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నిజమైన ఆరాధకుని నియమావళి అంటే జీవిత విధానం ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఆఫ్ ఏ రియల్ వర్షిపర్. ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం నిజమైన ఆరాధకుని యొక్క నియమావళి. ఏమేమి దైవికమైన నియమాలు ఆరాధకుడైనటువంటి దావీదు ఈ సందర్భంలో కనబరిచాడు అనేది మనం ఇక్కడ చూడొచ్చు. 6వ అధ్యాయంలో ఉన్న పరిస్థితి ఏముంటుంది అంటే, దావీదు మందసాన్ని బాయిలా యెహూదులో నుండి తీసుకొని క్రొత్త బండి మీద ఎక్కించి తన నగరికి తీసుకురావాలని ఆశిస్తాడు. ఈ మధ్యలో ఏమవుతుందంటే, ఎడ్లకు కాలు జారి ఆ మందసం క్రింద పడిపోతూ ఉండగా ఉజ్జా అనేటువంటి ఒక వ్యక్తి మందసం పడిపోకుండా మందసాన్ని కాపాడాలి అని అనుకొని చెయ్యి చాపి దాన్ని తాకగా అక్కడికక్కడే దేవుని కోపము అతని మీద మండి చనిపోయాడు. ఏంటబ్బా, ఎంతో ప్రేమగా దేవుని మందసాన్ని నా ఇంట్లోనికి, నా నగరులోనికి తీసుకొద్దామని నేను ప్రణాళిక చేసి ఇన్ని వేల మందిని సమకూర్చి ఎంత తతంగం చేస్తే ఎందుకని అపచారం జరిగింది, ఎందుకని దురదృష్టవశాత్తు ఈ పరిస్థితి జరిగింది, ఎందుకని అని బాధపడి వ్యాకులపడి ఆ ప్రాంతానికి ఆయన పెట్టేటువంటి పేరు ఏంటంటే పెరిజ్ ఉజ్జా, అంటే ఉజ్జా నాశనమయ్యాడు అని అర్థం. వ్యాకులపడి అంటే బాధపడి, భయం కూడా పడతాడు, భయపడతాడు కూడా. అమ్మో, ఉజ్జాన్ని చంపేసిన ఈ మందస్సు నన్ను కూడా చంపేస్తుందేమో, ఏమవుతుందో నాకెందుకులే, ఏదో దీవించబడతాను అనుకుని ఈ మందస్సాన్ని నేను నా రాజనగరికి తీసుకొద్దాం అనుకున్నాను, కానీ దీనివల్ల దీవెన కాదు మరణం వస్తుందేమో అని భయపడి ఆ మందసం గురించి పట్టించుకోలేదు. ఆ మందసాన్ని ఓబేదెదోము ఇంట్లో పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓబేదెదోము ఇంట్లో పెట్టగా ఆ నోట ఈ నోట దావీదు వినినటువంటి వార్త ఏంటంటే, దావీదు మహారాజా, ఏ మందస్సమునైతే నీవు విడిచిపెట్టావో ఆ మందస్సము ఇప్పుడు ఓబేదెదోము ఇంటి వారిని అందరినీ దీవిస్తూ ఉంది. హల్లెలూయా. మందస్సము వలన ఓబేదెదోము దీవించబడ్డాడు, నీవేమో ఆ మందస్సాన్ని విడిచిపెట్టావు. ఇప్పుడు దావీదుకు ఒక ఆశ కలిగింది. అదేంటో, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఆమెన్ చెప్పండి. నేను కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఒక సామాన్యమైన ఓబేదెదోము దీవించబడగా అసలు మొట్టమొదట నేను కదా నా రాజనగరికి తేవాలనుకుంది, నేను కూడా దీవించబడాలని. మళ్ళీ సెకండ్ టైం, ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయాడు.
ఫస్ట్ టైం ఏమైపోయాడు దావీదు? మందసాన్ని తీసుకురావడంలో హీ ఫెయిల్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. ఎందుకు ఫెయిల్ అయిపోయాడు అనేది ఒక ప్రసంగ అంశం అవుతుంది. అయితే అది నేను చెప్పను. ఈరోజు ఫస్ట్ ఫెయిల్ అయిపోయాడు కానీ రెండోసారి ఆరాధనలో సక్సెస్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2021లో దేవుడిని ఆరాధించడంలో విఫలమైన నీవు 2022లో సఫలమవ్వాలి అనేది దేవుని చిత్తం. 2021లో దీవెనకు దూరమైన నీవు 2022లో దీవెనకు పాత్రుడు అవ్వాలి అనేది దేవుని చిత్తం. 2021లో రాని ప్రత్యక్షత 2022లో మనందరికీ కలగాలి అనేది దేవుని ఉద్దేశం. గత సంవత్సరం నువ్వు ఎక్కడైతే ఓడిపోయావో అక్కడే చతికిలబడిపోయి కృంగిపోవడం దేవుని చిత్తం కాదు, కానీ అదే పరిస్థితుల్లో తిరిగి నిన్ను నిలబెట్టడం, నిలదొక్కుకోవడం దేవుని చిత్తం. ఈ 2022లో దేవుని చిత్తం ఏంటి ఎడల అంటే నువ్వు గొప్ప ఆరాధికునిగా మారాలి. స్తోత్రం చెప్పండి. యూ షుడ్ బికమ్ ఎ గ్రేట్ వర్షిపర్. దేవుని ఆరాధించే గొప్ప ఆరాధికునిగా మారాలి దావీదులాగా. ఎందుకు ఆ దీవెన వచనం దావీదు చెవులో పడిందంటే దావీదుకి ఆశ కలగాలి. అది దేవుని చిత్తం. ఈరోజు అనేక మంది దీవించబడుతున్నారు, నీవెందుకు దీవించబడలేదు ప్రశ్న. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు, నువ్వెందుకని ఇంకా శపితమైన అనుభవాల్లో ఉంటున్నావు. అనేక మంది దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, విస్తరిస్తున్నారు, ఎందుకని నువ్వు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటున్నావు. ఎందుకంటే ఒబేదెదోము కొన్న మందసం దావీదుకి గనక వస్తే నేను కూడా ఒబేదెదోములాగా దీవించబడతాను అని దావీదుకి ఎలాంటి ఆలోచన కలిగిందో, ఆధ్యాత్మికంగా మంచి మార్గాల్లో నడుస్తూ దీవించబడుతున్న వారిని చూసి మనకు కూడా ఏం కలగాలో తెలుసా? నేను కూడా దీవించబడాలి. స్తోత్రం చెప్పండి. వ్యసనం కాదు కలగాల్సింది, అసూయ కాదు పుట్టాల్సింది, ఆశ కలగాలి. ఆశకి అసూయకి చాలా తేడా ఉంది. ఆశ ఏంటో తెలుసా? ఒబేదెదోములాగా నేను కూడా దీవించబడాలి. అసూయ ఏంటో తెలుసా? వాడు దీవించబడకూడదు, నేనే దీవించబడాలి. సో దావీదు ఎందుకని మంచి ఆరాధికుడయ్యాడు? అతడు పాటించినటువంటి నియమాలు ఏంటి అంటే 6వ అధ్యాయం 12, 13 వచనాలు. రెండోసారి దావీదు మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఏం చేశాడంటే అతనికి ఒక వార్త వినబడింది. అదేంటంటే దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఒబేదెదోమును ఆశీర్వదించుచూ ఉన్నాడు. ఆమేన్. ఎందుకని ఒబేదెదోము ఆశీర్వదించబడ్డాడు? బికాస్ ఆఫ్ ద గాడ్స్ ఆర్క్, దేవుని నిబంధన మందసం. మందసం అంటే తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక పెట్టె. చాలా సర్వసాధారణమైన, ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ జాతికి సంబంధించిన తుమ్మ చెట్టుకి సంబంధించిన ఒక పెట్టె. దీని పొడవు 2.5 అడుగులు, వెడల్పు 1.5 అడుగులు, ఎత్తు 1.5 అడుగు. అంటే సైజు కూడా చాలా తక్కువ. అంటే దీని అర్థం ఏంటంటే ఇది పెద్ద మందసం అంటాం, కానీ సైజు పెద్ద ఎన్నికైనది ఏం కాదు. మోషే ఏం చేశాడంటే దేవుడు చెప్పినటువంటి మాటల చొప్పున ఆ తుమ్మ కర్రతో చెక్కబడినటువంటి నునుపు చేయబడినటువంటి పెట్టెగా మార్చబడినటువంటి మందసము పైన లోపల బంగారపు తొడుగును తొడిగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ మందసం తన పాత స్వభావం, పాత ఉనికి, పాత రంగు, పాత జాతి ఏమీ కనబట్టలేదు.
ఇప్పుడు మందస్సం అంటే అది చేసిన వాడికి మాత్రమే తుమ్మకరాన్ని తెలుసు కానీ, చెక్కిన వాడికి మాత్రమే తుమ్మకరాన్ని తెలుసు కానీ, చేసిన వ్యక్తులకే తెలుసు కానీ, మోషేకే తెలుసు కానీ, అందరికీ ఏం కనపడుతుందంటే బంగారంతో తళతళలాడుతున్నటువంటి ఒక పెట్టెలాగా, బంగారపు పెట్టెలాగా మందస్సం కనపడుతుంది. స్తోత్రం చెప్పండి. ఈ మందస్సం లోపల ఏముంది? ఏమేమి ఉన్నాయ్యా అంటే మన్నా గల బంగారు పాత్ర ఉందట, చిగురించిన అహరోను కర్ర ఉందట, నిబంధన పలకలు ఉన్నాయట. బంగారం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు, దైవత్వానికి సాదృశ్యం. హీనమైన జాతి కలిగినటువంటి ఒక వృక్షం నుంచి కోయబడిన, వేరు చేయబడిన, చెక్కబడిన, నునుపు చేయబడిన ఈ మందస్సానికి దేవుడిచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దీని మునుపటి స్థితి కనపడకుండా నేను చేస్తాను. అందుకే బంగారం లోపల బయట ఒదిగించబడాలి. చూసిన వాళ్ళకి అది విలువైంది గాను, తెరచిన వారికి, దగ్గరుండి చూసిన వాళ్ళకి కూడా విలువైంది గాను కనపడాలి. ఈరోజు మన జీవితాలు ఎందుకు మందస్సం ఆశీర్వదించడానికి కారణమైందంటే ఇది దైవత్వానికి గుర్తుగా దేవుడు మోషే కాలంలో అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు పైన లోపల బంగారపు తొడుగు తొడగాలంటే అది దూరం నుంచి చూసిన వారికే కానీ, దగ్గర నుంచి చూసిన వారికే కానీ అది ఎట్లా కనబడాలంటే శ్రేష్టమైనదిగా. ఈరోజు హీనమైన పరిస్థితుల్లోంచి బయటకు వచ్చిన మనకి యేసయ్య ద్వారా విలువ కలిగింది. ఆమేన్ చెప్పండి. మనల్ని ఎలాగా మార్చేశాడు, ఎలాగా మనం ఉండాలని దేవుని చిత్తం అంటే దూరంగా చూసినప్పుడు మాత్రమే పరిశుద్ధులుగా కాదు, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధంగా కాదు, ప్రత్యేకంగా కాదు, మనం ఎక్కడున్నా మనకు దగ్గరగా ఉండే వాళ్లకు కూడా, మన అంతరంగాలు గ్రహించగలిగిన వారికి కూడా, మన కుటుంబ వ్యక్తులకు కూడా మనం దగ్గర నుంచి చూసినప్పుడు ఎట్లా కనపడాలంటే విలువైన మందస్సంలాగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఈ మందస్సం ఖాళీగా లేదు, ఈ మందస్సం వ్యర్థంగా లేదు. ఈ మందస్సంలో ఏముందయ్యా అంటే మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర. దీని గురించి చెప్పనివ్వండి. మన్నా కలిగిన బంగారు పాత్ర ఎందుకు దేవుడు దాంట్లో పెట్టమన్నాడంటే ఇది దేన్ని సూచిస్తుంది అంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల్ని మన్నాతో పోషించిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర అందులో పెట్టబడింది. హల్లెలూయా. 40 సంవత్సరాలు మా పితరులను దేవుడు దైవికమైన పోషణ. ఈరోజు మందస్సం వాట్ ఈస్ ద మెంట్ బై ఆర్క్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ కవరెంట్ అంటే ఏంటో తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించినట్లుగా నిన్ను కూడా పోషిస్తాడని ధైర్యపరచడానికి మందస్సంలో అది పెట్టాడు. ఇశ్రాయేలీయుల్ని దేవుడు నడిపించినటువంటి తీరు తెన్నులు ఎంత అద్భుతం అండి. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంటుందంటే పగలు భయంకరమైన ఎండ, రాత్రి భయంకరమైన చలి. ఈ చలిని తట్టుకోవడానికి దేవుడు వారిని అందరినీ నడిపించడానికి ఎట్లా మారాడు, ఎట్లా ఆయన ప్రత్యక్షమయ్యాడంటే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు. నేను ఈ మధ్య ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం, ఎల్ఈఎఫ్ డానియల్ గారి పుస్తకాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక అద్భుతం నేను చదివాను. ఏంటయ్యా అంటే ఆ స్టూవర్ట్పురం మీటింగ్లు పెట్టినప్పుడు విస్తారమైన జనాలు వచ్చేవాళ్ళట. ఎన్ని టెంట్లు వేసినా కానీ ఇంకా విస్తారమైన జనం వచ్చేసి ఎండలో ఉండిపోయేవాళ్ళట. అప్పుడు ఆ దైవజనుడు ప్రార్థించాడట, అయ్యా మేఘాన్ని పంపు నాయనా, మేఘాన్ని పంపు నాయనా, మేఘాన్ని పంపు నాయనా అని ప్రార్థన చేస్తే విస్తారమైన జనమును నీడలో కూర్చుండబెట్టడానికి దేవుడట ఆకాశంలో మేఘాన్ని పంపి వారున్న స్థలంలో నిలవబెట్టేవాడట. మీటింగ్ అయిపోయేంత వరకు ఆ మేఘం అలాగే ఉండేదట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనాడు నడిపించిన దేవుడే భక్తుల జీవితాల్లో కూడా నడిపించాడు. వారి జీవితాల్లో కూడా నీడగా ఉన్న దేవుడే, వేడిమిని కలిగించిన దేవుడే మన జీవితంలో కూడా సర్వ సమృద్ధిని ఇస్తాడు అని చెప్తుంది మందస్సం.
ఇది దేన్ని సూచిస్తుందయ్యా అంటే దేవుని మీద ఆధారపడడాన్ని. దేవుని మీద ఆధారపడిన వారిని ఏ విధంగా నడిపించాడో నేర్పించడానికి ఇది పెట్టించాడు. ప్రియులారా వినండి, ఈ సంవత్సరం మనం అందరం కూడా దేవుని మీద ఆధారపడే సంవత్సరం. ఆమేన్ చెప్తారా? స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడట విశ్వాస మూలంగా బ్రతుకును. దేని మూలంగా? మనుషుడు రొట్టె వలన బ్రతుకుతాడు, ఏది సాధారణమైన మనిషి. కానీ భక్తుడు రొట్టె వలన మాత్రమే కాదంట, దేవుని వాక్కు వలన బ్రతుకుతాడు. మనిషి డబ్బు వలన మాత్రమే బ్రతకాలని ఆశపడతాడు, కానీ విశ్వాసం కలిగిన వాడు నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. నేనంటాను, డబ్బు అయిపోవచ్చు, తిండి అయిపోవచ్చు, మనుషులు దూరం అయిపోవచ్చు, కానీ దేవుని కలిగి ఉన్న ఒక నీతిమంతుని జీవితంలో ఎన్నడూ విడిచిపెట్టని ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే విశ్వాసము. ఆమెను చెప్తారా? విశ్వాసము. విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఆయన మీద ఆధారపడితే దేన్నైనా చెప్పిస్తుంది. ఆయన మీద ఆధారపడకుండా వేరైపోయి సొంత ప్రయత్నాలు కనుక మనం చేస్తే ఎంత నష్టానికి వెళ్ళాలో అంత నష్టానికి వెళ్ళిపోతాం. ఏమి నేర్పిస్తుంది ఈ మందస్సం అంటే అరణ్యంలో పితరులను పోషించిన దేవుడు జ్ఞాపకార్థం. అది దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి పెట్టబడినటువంటి వస్తువు. అది ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా ఈ మందస్సం మనకేం పాఠం నేర్పిస్తుందంటే ఆయన మీద ఆధారపడిన వారికి నిత్యము పోషించబడేటువంటి గొప్ప అనుభవం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ 2022లో నువ్వు నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇశ్రాయేల్ పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. ఏలియాని కరువులో పోషించిన దేవుడు నన్ను కూడా పోషిస్తాడు. సారేపతి విధవరాలు దైవజనుడి మాట విని విశ్వాసంతో నడిపించబడినప్పుడు తన కుటుంబం తనకు కలిగిన వారంతా కరువులో పోషించబడినట్లుగా నేను కూడా పోషించబడతాను. దేవుని దైవజనుడికి ఆశ్రయం ఇచ్చినటువంటి షునేమీరాలు కష్టకాలంలో దూరం వెళ్ళిపోయినప్పుడు, తన ఆస్తులన్నీ జప్తు చేయబడినప్పుడు, రాజులను ఆశ్రయించినప్పుడు దైవజనుడికి ఆమె చేసినటువంటి ఉపకారాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన స్థలాలు ఇళ్ళు తిరిగి ఇప్పించినట్లుగా దేవుడు మనల్ని కూడా చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరణ్యంలో విశ్వాస యాత్రను సూచిస్తుంది ఇది. ఇంకా నేను దీనికి ఒక పేరు పెట్టాను, అదేంటంటే యెహోవా ఈరే అనుభవాన్ని చూపిస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడో ఆ మన్నా కలిగినటువంటి బంగారు పాత్ర చెప్తుంది. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో నీకు ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు ఇలాంటి అనుభవం, మాట మాత్రమే కాదు కానీ నీ హృదయాంతరంగంలో ఇలాంటి అనుభవం వస్తే బాగుంటుంది. అదేంటి తెలుసా? దేవుడే చూచుకొనును. నానా కట్టెలున్నాయి, ఖడ్గం ఉంది, మరి బలి పశువు ఏది నానా అంటే అబ్రహాము విశ్వాసంతో పలికిన మాట ఏంటంటే దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే. ఎప్పుడు వరకు ఆయన విశ్వాసం ఉంచాడు తెలుసా? దేవుడు చూసుకుంటాడని చెప్పాడు, కానీ ఎప్పుడు వరకు ఆయన దేవుడు పరీక్షించాడు తన విశ్వాసాన్ని అంటే 3 దినములు నడిచినప్పుడు మాత్రమే కాదు, కొండ మీదకి ఎక్కుతున్నప్పుడు మాత్రమే కాదు, బలిపీఠం పేర్చినప్పుడు మాత్రమే కాదు, కట్టెలు పేర్చినప్పుడు మాత్రమే కాదు, ఖడ్గము నిప్పును సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే కాదు, తన కుమారుని పరుండబెట్టినప్పుడు మాత్రమే కాదు, కత్తి ఎత్తినప్పుడు ఇక దగ్గరికి వస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు, ఆ చిన్నవాడిని ఏం చెయ్యొద్దు. అదిగో స్తోత్రం చెప్పండి. దేవుని విశ్వాసంతో మనం నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో నువ్వు నిలబడతావా, పడిపోతావా, ఓడిపోతావా, గెలుస్తావా? దేవునికి ఉన్న సంతోషం ఏంటంటే విశ్వాస జీవితంలో మనం గెలిస్తే ఆయన గెలిచినట్లుగా ఫీల్ అవుతాడు. స్తోత్రం చెప్పండి. మనం ఓడిపోతే ఆయన ఓడిపోయినట్లుగా బాధపడతాడు. సో ఈ 2022లో దావీదు ఆరాధన ఏమి నేర్పిస్తుంది అంటే మందసాన్ని ఎందుకు ఆశించాడంటే మందస్సులో దేవుని సన్నిధి ఉంది. మందస్సులో దేవుని సన్నిధి అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ ఇంట్లో అయితే దేవుని సన్నిధి ఉంటుందో ఆ ఇంట్లో దేవుని మీద ఆధారపడి బ్రతికే ప్రజలు ఉంటారు. భార్యాభర్తలారా, మీరిద్దరు దేవుని మీద ఆధారపడి ప్రతిదినం ప్రార్థించి దేవుని మీద ఆనుకొని నడవడం ప్రారంభించండి.
యెహోషువను తిరుగులేని వ్యక్తిత్వంనిచ్చి ఆశీర్వదించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, భార్యను, భర్తను, నీ బిడ్డల్ని అనేకులు ఎదుట ఘనపరిచి నిలబెడతాడు. ఆమేన్. విశ్వాసంతో సాగండి, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయండి. విశ్వాసం గురించి వినడం, చెప్పడం, చదవటం ఇవి ఒక ఎత్తు అయితే, అసలు మన జీవితంలోనే విశ్వాసాన్ని అభ్యాసం చేయడం అనేది చాలా ప్రాథమికమైంది, ప్రాముఖ్యమైనది, కావాల్సింది. నేనంటాను, చుట్టూ అన్నీ ఎండిపోయినా, చుట్టూ అన్నీ చేదుగా ఉన్నా, కానరాని పరిస్థితులే అయినా, దేవుని మీద మోషేకున్నటువంటి విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా సృజించింది. ఆమేన్. స్తోత్రం చెప్పండి. లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగింది విశ్వాసం, ఉన్న వాటిని లేనట్టుగా పలకగలిగినది విశ్వాసం. దేవుని మాట చొప్పున అడుగులో అడుగు వేస్తున్నటువంటి మోషే చూసిన అద్భుతం ఏంటంటే, బండలో నుండి నీళ్లు ప్రవహించటం చూశాడు. టెన్షన్ పరిస్థితులు, ఎవరేం చేస్తారో అర్థం కాల. ఎంతమంది ఉన్నారే, ఏం చేస్తారో నన్ను అనుకున్నాడు. కొణుకుతున్నారు, సణుకుతున్నారు, నాయకత్వానికి వ్యతిరేకత వస్తుంది. అయినా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టి ప్రార్థించగానే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళు. అక్కడికి వెళ్ళి చూస్తే మోషే కంటే ముందుగా దేవుడు అక్కడ ఉన్నాడు. స్తోత్రం. విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసంతో నడిచే నీకు కనబడేటువంటి ఒక ఆధ్యాత్మిక దృశ్యం ఏంటయ్యా అంటే, నీకు ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పరిస్థితుల్లోనికి నిన్ను నెట్టి, లేకపోతే నిన్ను వైఫల్యం చెందించి చూసి నవ్వే దేవుడు కాదు, కానీ నిన్ను ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడ నీకంటే ముందుగా ఉండి కార్యం చేయటానికి సిద్ధంగా ఉండే దేవుడు. ఆమేన్ చెప్పండి. మన్నాగల బంగారు పాత్ర ఏం చేస్తుందంటే, ఇశ్రాయేలీయులు నడిపించిన దాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి అంటే, అహరోను చిగురించిన కర్ర. అహరోను కర్ర దేనికి సాదృశ్యం అంటే, మీ అందరికీ తెలిసిన మాటే. అతని యాజకత్వానికి అడ్డుకట్టబడడానికి అనేక మంది విరోధులు భావిస్తూ ఉంటే మోషే ప్రార్థించాడు, అయ్యా ఏం చేయమంటావు? 12 గోత్రాలకు సంబంధించినటువంటి కర్రలన్నిటినీ ప్రత్యక్ష గుడారంలో తీసుకొని రా. దేవుడు చెప్పింది చేశాడు. అహరోను కర్ర, మిగిలిన గోత్రాలకు సంబంధించిన పెద్దల కర్రలు అన్నీ తీసుకొని మందసం ఆ యొక్క మందిరంలో, ప్రత్యక్షపు గుడారంలో పెట్టాడు. రాత్రి అంతా కూడా అవి దేవుని గుడారంలో ఉన్నాయి. ఉదయాన్నే ఆ తర్వాత రోజు, వెరీ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి అహరోను లేదా ఆ మోషే ఆ కర్రను చూచినప్పుడు 11 కర్రలు ఎండిపోయాయి, అహరోను కర్ర మాత్రమే చిగురించింది. స్తోత్రం చెప్పండి. ఎండిన కర్ర చిగురించడం సాధ్యమా? చనిపోయిన వాడు బ్రతకడం సాధ్యమా? నా పని అయిపోయింది అనుకున్నవాడు తిరిగి ప్రారంభించడం సాధ్యమా? రీసెంట్గా నిన్న ఒక ఎడిషన్ చదివాను. అదేంటంటే, కాఫీ డే అనేటువంటి పెద్ద సంస్థ ఉంది ప్రపంచంలోనే, అనేక ఖండాలలో ఆ సంస్థ ఉంది. దాన్ని నడిపించినటువంటి వ్యక్తి సిద్ధార్థ్. కొన్ని 100 కోట్ల అప్పులు చేసి అవమాన భారాన్ని తట్టుకోలేక ఎలా కట్టాలో ఏం తోచక వేరే దేశాల్లో పారిపోవడానికి పరువు అడ్డం వచ్చి ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఎన్నో కోట్లు, వాటన్నిటినీ ఎన్నో 100 కోట్లు, కోటీశ్వరులకి కూడా అప్పులు ఉంటాయి. ఆ అప్పులు వేలలో ఉండవు, 100ల్లో ఉండవు, లక్షల్లో ఉండవు, కోట్లల్లో ఉంటాయి వాళ్ళకు కూడా అప్పులు. తర్వాత తన భార్య బాధ్యతలను స్వీకరించి తన భర్త చేసినటువంటి అప్పులన్నిటినీ కూడా సగం తీర్చేసింది. కొన్ని సంవత్సరాలు, 2-3 సంవత్సరాల్లోనే మిగిలిన సగం ఉంది, అవి కూడా తీరుస్తానని ధైర్యంగా చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఆమె దేవుడిని నమ్ముకుందా లేదా నాకు తెలియదు. ఒక అన్యురాలి జీవితంలో దేవుడు ఉంటాడంటాడా, ఉండడంటావా చెప్పండి? ఒక అన్యుల జీవితాల్లో దేవుడు ఉంటాడా, ఉండడా? నేను నమ్మే విషయం ఏంటో చెప్పనా? దేవుని గురించి తెలియని వారి జీవితంలో కూడా దేవుడు తోడుంటాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకు సత్యం తెలియకపోయినా వారు యథార్థంగా బ్రతకాలనుకున్నప్పుడు దేవుడు వారికి తెలియకుండానే
సహాయం చేస్తారు. వాళ్ళు అనుకుంటారు మా దేవుడు చేసాడనో, లేకపోతే వాళ్ళు చేసాడనో, నా జ్ఞానమనో, నా ప్రయాసనో, నా టాక్టీసెస్ అనో, లేకపోతే సంథింగ్ ఏదో వాళ్ళు పేరు పెట్టుకోవచ్చు. కానీ ఒక అన్యురాలకే దేవుడు అప్పుల నుంచి విడిపించే శక్తిని ఇచ్చాడే, ఆయనను ఆశ్రయించిన మనము నిశ్చయముగా మనకున్న ప్రతి పరిస్థితి నుంచి దాటగలము, ఎండిపోయిన అనుభవాలలో నుండి తిరిగి చిగిరించగలము. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. ఎండిన కర్ర చిగిరించడం వింతగా ఉంది అది. కానీ ఎందుకు చిగురించిందయ్యా అంటే రాత్రంతయు దేవునితో గడిపింది. నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే, ఒకటి ప్రార్థనా జీవితం, ఒక కోణంలో దేవునితో గడపటం. ఎవరైతే ఈ 2022లో దేవునితో ఎక్కువగా గడుపుతారో, నువ్వెన్ని సంవత్సరాలు ఎండిపోయావో అన్ని సంవత్సరాలు దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నమ్ముతున్నావా? నువ్వెన్ని సంవత్సరాలు అయితే కోల్పోయావో, ఎన్ని సంవత్సరాలు అయితే దేవుడు విడిచిపెట్టావో, ఎన్ని సంవత్సరాలు అయితే ఆర్థికంగా చితికిపోయావో, ఎన్ని సంవత్సరాలు అయితే పడిపోయిన పతనావస్థలో, అన్ని సంవత్సరాల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. అది దేవుని శక్తి. అది ఇన్ని సంవత్సరాలు దేవునికి దూరం అయ్యానే, ఇన్ని సంవత్సరాలు పనికిమాలిన పనులు చేశానే, ఇన్ని సంవత్సరాలు అవిధేయుడు అయ్యానే, ఇన్ని సంవత్సరాలు తెలిసి ఏదో ఒకటి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయానే, ఇప్పుడు నేను దేవుని యొద్దకు తిరిగి వస్తే దేవుడు నన్ను క్షమిస్తాడు. మీరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే, ఆసక్తిగా బ్రతిమలాడుకుంటే, పశ్చాత్తాపడితే ఆయన తిరిగి నువ్వు కోల్పోయిన సంవత్సరాలు ఇస్తాడు. యోవేలు గ్రంథం సెలవిస్తుంది. యోవేలు గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే, రిపెంట్, పశ్చాత్తాపడండి, మీ శత్రువుల మీద నేను జయమిస్తాను, శత్రువు వల్ల మీరు కోల్పోయిన ఆస్తిని తిరిగిస్తాను, మీరు కోల్పోయిన ఆశీర్వాదాలను తిరిగిస్తాను. అయితే మీరేం చేయాలో తెలుసా? స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. దేవునితో ఎక్కువగా గడపడం నేర్చుకోండి. స్తోత్రం. దేవునితో గడిపిన వాడు షైన్ అవుతాడు, మెరుగు పెట్టబడతాడు, వెలుగుతాడు, తేజరిల్లుతాడు. ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నట్లుగా నీవు కూడా లోకానికి వెలుగుగా ఉంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అయితే నువ్వేం చేయాలి? దేవునితో గడపాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. నేను దీనికి పెట్టిన పేరు ఏంటంటే యెహోవా నిస్సి. ఎండిన వాడు చిగురించి అనేకులు ఎదుట ఘనతగా ఉన్నాడే దేవుడు. ఈ 2022లో నువ్వు గత కాలంలో ఓడిపోయిన పరిస్థితుల్లో తిరిగి ఆయనతో గడపడం మొదలు పెట్టగా నిన్ను జయోత్సవంతో ఊరేగించునుగాక, విజయపు శిఖరాలను ఎక్కించునుగాక. వాట్ ఇస్ ద మెంట్ బై రియల్ వర్షిప్? నిజమైన ఆరాధన ఏంటయ్యా అంటే, ఇంకొక మాట చెప్పి నేను దాని అర్థం చెప్తాను. ఇంకొక ఏముందండి? దేవుని నిబంధన పలకలు ఉన్నాయి. ఈ మందస్సు దేవుని సన్నిధికి గుర్తు. నిబంధన పలకలు ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో ట్యాబ్లెట్స్ అంటారు. ట్యాబ్లెట్స్ అంటే మనం నోట్లో వేసుకునే ట్యాబ్లెట్లు కాదండి. ట్యాబ్లెట్ అంటే ఇది, దీని పేరు ట్యాబ్లెట్. అసలు ట్యాబ్లెట్ అంటే ఏంటంటే వ్రాయబడిన ఒక పలక. అదేదైనా కానీ వ్రాయబడిన, అది మట్టే కానీ దేంతో చేసినా కానీ చెక్కతో చేయని, ఏదైతే వ్రాయబడి ఒక పలక లాగా ఉంటుందో దాన్ని ట్యాబ్లెట్ అంటారు, ఇంగ్లీష్లో అంటారు. అసలు పలక ట్యాబ్లెట్ అంటే. ఇప్పుడు ఏముందో తెలుసా? మందస్సంలో ఉంది. అది దేన్ని సూచిస్తుంది? వాక్యమును సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటి దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? ఎవరు వాక్యమును చదువుతారో వారి మధ్య ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఒక ఎయిమ్ పెట్టుకోండి. అదేంటంటే, ఈ సంవత్సరంలో బైబిల్ని నేను కంప్లీట్ చేయాలి. ప్రారంభంలో ఉన్నావు కదా, ఈ సంవత్సరం మొత్తంలో నేను బైబిల్ని ఒక్కసారైనా కంప్లీట్ చేయాలి. దానికి సూత్రం ఏంటంటే 3:1. చెప్పండి 3:1. అంటే పాత నిబంధనలో 3 అధ్యాయాలు చదువు, క్రొత్త నిబంధనలో 1 అధ్యాయం చదువు చాలు. పాత నిబంధనలు ఎన్ని? 3 చదవండి రోజు. క్రొత్త నిబంధనలు 1 చదవండి. ఇలా కనుక చేస్తే మీరు 365 రోజులు కూడా అవసరం లేదు, 300 రోజులకే బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన దగ్గర బైబిల్ ఉండటం కాదు గొప్ప, అది చదవటమే గొప్ప.
ఎప్పుడైతే చదువుతామో అప్పుడు దేవుని సన్నిధి మన ఇంట్లోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే చదువుతారో వారిలోనికి దేవుని సన్నిధి వస్తుంది. వాక్యం ఎవరైతే చదువుతారో వారి మధ్య ఆయన ఉంటాడు. నువ్వెంత ఎక్కువ వాక్యం చదివితే నీకంత దేవుని నాడి అర్థమవుతుంది. నువ్వెంత ఎక్కువ వాక్యం చదివితే నీకంత దేవుని చిత్తం అర్థమైంది. నువ్వెంత ఎక్కువ వాక్యంతో లింక్ చేయబడి ఉంటావో దేవుని మార్గాలు అర్థమవుతాయి. దేవుడు ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. నువ్వెంత వాక్యము చదివితే నీకంత ప్రార్థనాత్మ కూడా పుడుతుంది. నువ్వెంత వాక్యం చదివితే ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తాడు దేవుడు. నువ్వెంత వాక్యం చదివితే పరిశుద్ధాత్మతో అంత సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి లేఖనం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి వ్రాయబడినది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి ఈ మాటలను చదువుతూ ఉన్నప్పుడు ఆత్మచేత నింపబడతావు. ఆత్మ నడిపింపులోనికి వస్తావు. ఆరవ సంబంధమైన పనికిమాలని వ్యర్థమైన ఆలోచనలు అన్నీ కొట్టివేయబడి నీ జీవితంలో నూతనమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రారంభించబడాలి అంటే వాక్యాన్ని ఎక్కువ చదవాలి. ఈ 3 అనుభవాల కలయికే మందసం. ఏది చెప్పండి? ప్రార్థించే అనుభవం, దేవుని మీద ఆధారపడే అనుభవం, వాక్యమును ధ్యానించే అనుభవం. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఇంకా గొప్ప విషయం ఏంటంటే దావీదు మందస్సాన్ని మందసంగా చూడాల. మందస్సులో ఏదో ప్రభావం ఉందని నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు మందస్సాన్ని ఒక చెక్క పెట్టిలాగా చూడాలి. ఏదో మా మోషేకి ఇచ్చాడులే, దీంట్లో ఏం ప్రభావం ఉందిలే అని అనుకోలే. అందులో ఏదో ప్రభావం ఉంది అని విశ్వసించాడు. కొంతమంది, అయ్యగారు నేను దిండు కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటున్నా కానీ ఆ కళలు ఆగట్లేదండి అంట. ఏంటండి? దిండు కింద బైబిల్ పెట్టుకున్నా దెయ్యపు కళలు ఆగట్లేదంట, చెడ్డ కళలు ఆగట్లేదంట, భయం పోవట్లేదంట. బైబిల్ పెట్టుకున్నా దెయ్యాలు పోవట్లేదు. నాకేం అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పనా, నీకు మంచిగా నిద్ర రావాలంటే నువ్వు పెట్టుకోవాల్సింది బైబిల్ కాదు, దిండే. స్తోత్రం చెప్పండి. నువ్వు మంచిగా నిద్రపోవాలంటే నీకు ఉండాల్సిన దిండే, అది కరెక్టే. కానీ నువ్వేం చేస్తున్నావు? చక్కగా దీన్ని తల కింద పెట్టుకొని మంచి కళ్ళు వస్తాయి అని అనుకుంటున్నావు. ఇది ఎట్లాంటిదో తెలుసా? ట్యాబ్లెట్, నీకు ఇచ్చిన ట్యాబ్లెట్స్ అన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకొని పడుకున్నట్టు అర్థం. అవన్నీ వేసుకొని నీళ్లు తాగితే అందులో ఉన్నటువంటి ఎఫెక్ట్, ప్రభావం నీలో పనిచేసి నీలో ఉన్న రోగం పోయింది. ఇది కూడా ట్యాబ్లెట్ లాంటిదేనండి. ఇది ఓపెన్ చేసి చదివితే అందులో ప్రభావం నిన్ను బాగు చేసిద్ది, నీ బుద్ధిని మార్చిద్ది, నీ జీవితాన్ని మార్చిద్ది. నువ్వు ఎప్పుడు తెరవో. ఇది దిండు కాదండి, దిండుకి ఆల్టర్నేట్ కాదండి. లేకపోతే దెయ్యాల్ని పోగొట్టే ఒక ఏదో వస్తువు కాదు. ఏసునామలో పో, ఏసునామలో పో అని నువ్వు దీన్ని ఖడ్గంలాగా ఎలా అన్నా దెయ్యం పోదు. అరే నాయన, నువ్వు వాక్యమే సరిగ్గా చదువు, అమ్మా నువ్వు వాక్యమే చదువు, నీకు నేనట్ట పోతాను అంటాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు చెప్తున్నాడు, మీరు దేవునికి లోబడి ఉండండి, అప్పుడు అపవాదిని ఎదిరించుడి. స్తోత్రం చెప్పండి. దేవునికి ఏమని లోబడాలి? లోబడటం అంటే ఏంటి? ఆయన ఏం చెప్పాడు? వాక్యమును ధ్యానించండి. 119వ కీర్తన అంత విస్తారంగా ఎందుకని రాయించి పెట్టాడంటే వాక్యం ఎంత శ్రేష్టమైనది, ఎంత మాధుర్యమైనది, ఎంత లోతైనది ఇక రాస్తూ పోయాడు. పెద్ద కీర్తనది. ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ద బైబుల్ ఈజ్ 119. అంత విస్తారమైన అధ్యాయం ఎందుకు రాశాడు, ఎందుకు రాశాడు అనడం కంటే కూడా ఎందుకని దేవుడు ప్రేరేపించి దావీదు చేత రాయించాడు అంటే, ఇది దావీదైతే రాయలేడు కానీ దావీదుని ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎందుకంటే అంత విశాలమైనది దేవుని వాక్యం, అంత విస్తారమైనది, అంత శక్తివంతమైనది, వర్ణింప అశక్యమైనది, వివరింపజాలనిది దేవుని వాక్యం. ఇలాంటి వాక్యం ఉన్న మందసాన్ని మందసంగా చూశాడు దావీదు. స్తోత్రం చెప్పండి. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే బైబుల్ ఏంటో, దాని లోతు ఏంటో నీకు అర్థమైంది. నువ్వు ఉదయాన్నే లేచి ముద్దుల మీద ముద్దులు పెట్టిన బైబుల్కి
దేవుడు నీకు పరలోకం ఇవ్వడం. ఏమండి, దీన్ని నువ్వు ఎప్పుడు గౌరవిస్తున్నట్లు, దీని ప్రకారం ఎప్పుడు జీవిస్తున్నట్లు, దానిని నిజంగా నీకు దేవుని వాక్యం అంటే గౌరవం ఉంటే నువ్వు ప్రతిదినం వాక్యం చదువుతావు, ఎవ్రీడే. చార్లెస్ స్పర్జన్ గారు చెప్పారు, దేవుని వాక్యమును గౌరవించే వారిని దేవుడు గౌరవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పు. నీకు నిజంగా దేవుని మీద ప్రేమ ఉంటే నువ్వేం గౌరవిస్తావు? దేవుని వాక్యాన్ని గౌరవిస్తావు. తద్వారా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్నెక్కడికి వెళ్ళినా గౌరవింపజేస్తాడు, ఘనతగా మారుస్తాడు, అనేకులు ఎదుట తలగా చేస్తాడు, తోకగా చేయడు. ఎందుకంటే వాక్యానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది, ప్రభావం అలాంటిది. దానియేలు ఎందుకని తన బ్రతుకు దినములలో అనేక మంది నిందలు వేసినా ఎందుకని బ్రతకగలిగాడు హుందాగా అంటే, దానియేలుకు దేవుని వాక్యం తెలుసు, ఆయన లేఖనాల లోతు తెలుసు. ఎందుకని యెహోషువని దేవుడు గొప్ప నాయకునిగా మార్చాడంటే, యెహోషువకి దేవుని వాక్యం తెలుసు. ఎందుకని మోషే తిరుగులేని నాయకుడు అయ్యాడంటే, మోషేకి దేవుని వాక్యం తెలుసు. ఎవరైతే వాక్యము తెలిసి, వాక్యము చదివి, వాక్యము ధ్యానించి, వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతవరకు నేను చెప్పింది ఒక పాయింటే, అదేంటంటే దావీదు మందసాన్ని ఒక చెక్క పెట్టలాగా చూడలేదు, మందసాన్ని దేవుని సన్నిధిలాగా చూశాడు. ఆ మందసం అంటే దేవుని సన్నిధి తన రాజ్యముకు రావాలని కోరాడు. హల్లెలూయా. ఈరోజు నిజమైన ఆరాధకుని యొక్క మొట్టమొదటి నియమం, దేవుని సన్నిధి నాతో రావాలి, నాతో ఉండాలి, మా మధ్య ఉండాలని కోరుకోవాలి. ఓ తల్లి, నువ్వెప్పుడు నీ ప్రార్థన ఏమై ఉండాలంటే, దేవుని సన్నిధిని నేను సృజించాలి. పాల్ యాంగ్షో గారు అంటాడు, దేవుని సన్నిధిని మనం సృజించే వ్యక్తులుగా ఉండాలట. వీ హ్యావ్ టు క్రియేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు డ్వెల్. ఎక్కడ ఉంటావో, ఎక్కడికి వెళతావో అక్కడ నీతో పాటు నీ దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళే వ్యక్తిగా ఉండాలా. ఒక పెళ్లికి వెళ్తున్నావా, నువ్వు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళాలి. ఒక పొలానికి వెళ్తున్నావా, నువ్వు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళాలి. ఒక ప్రాంతానికి వెళ్తున్నావా, నువ్వు ఒక దేవుని సన్నిధిని మోసుకొని వెళ్ళాలి. యాజకులకు ఉన్నటువంటి ఒకానొక బాధ్యత ఏంటంటే మందసమును మోయుట. మందసమును మోయుట అనగా దేవుని సన్నిధిని మోయుట. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మందస్సాన్ని తీసుకు వెళ్ళడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, మందస్సం ఎందుకయ్యా అంటే మనల్ని ఆయన ఆత్మ చేత నింపడానికి. స్తోత్రం చెప్పండి. ఆత్మ సంబంధమైన మార్గాల్లో నడిపించడానికి. స్తోత్రం చెప్పండి. మనం ఒంటరిమి కాము, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ధైర్యపరచడానికి మందస్సం. మందస్సం ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. మోషే అంటాడు, అయ్యా నీ మందస్సం లేకుండా నేను అడుగైనా వేయలేను, నువ్వు నాతో రావాలి. వాట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ మోసెస్? నీ సన్నిధి లేకుండా నేను అడుగు వేయలేనయ్యా. నీ సన్నిధి నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏమండి, దేవుని సన్నిధి లేకుండా మనం అపజయం పాలైపోతాం, మోసగించబడతాం, భ్రమపరచబడతాం, ఓడిపోతాం. ఏలియాకి దేవుని సన్నిధి ఉంది కాబట్టి చిన్న ప్రార్థన విన్న దేవుడు అగ్నిని కుమ్మరించాడు. స్తోత్రం. ఆకాశం నుండి అగ్ని వచ్చి అక్కడున్న బలిని కాల్చేసింది. అక్కడ ఏలియాకి ఘనత వచ్చింది. బయలుదేవతను ఆరాధించే పూజారులకు అవమానం కలిగింది. ఈ అగ్ని దేవుని సన్నిధి ఏలియాతో ఉందని గుర్తు. స్తోత్రం చెప్పండి. ఏలియాతో దేవుడు ఉన్నాడని గుర్తు. దేవుని సన్నిధి ఉంటే శత్రువులకు అపజయం కలుగుతుంది, మనకు జయం కలుగుతుంది. శత్రువులకు నింద కలుగుతుంది, మనకి ఘనత కలుగుతుంది. శత్రువులకు మరణపు అనుభవాలకు దేవుడు అప్పగిస్తే మనల్ని జీవ మార్గంలో నడిపిస్తాడు. దేవుని సన్నిధిని తోడు పెట్టుకొని, దేవుని మాట విని, తన భార్యలను శుచిపరుచుకొని, తన బిడ్డలను తీసుకొని, తన కలిగిందంతా తీసుకొని యాకోబు నడుస్తూ ఉంటేనట, యాకోబుని బట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికంట దైవ భయము వ్యాపించింది. స్తోత్రం చెప్పండి. నేను ఒంటరిదాన్నే,
ఎవరు లేనిదాన్నే అని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు కనుక ఏలియా వలె దేవుని సన్నిధిని కలిగి ఉంటే మీరుంటున్న ఇంటి చుట్టూ దేవుని సన్నిధి ఉంటుంది. ఏ శత్రువు నీకు కీడు చేయలేడు. స్తోత్రం చెప్పండి. నువ్వు వంటి దానివైనా, వంటిగాడివైనా, ఒక్కడివైనా, ఒక్కదానివే అయినా నీవు కనుక దేవుని సన్నిధిని కలిగి ఉంటే జరిగేటువంటి పరిణామం ఏంటయ్యా అంటే ఆ చుట్టూ దేవుని సన్నిధి వ్యాపిస్తుంది. ఏమండి, ఫినెహాసులు కూడా మందసాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు చెప్పాలి? యుద్ధ భూమికి తీసుకెళ్లారు. నేనంటాను, ఆ యుద్ధంలో ఇశ్రాయేల్ గెలిచారా, ఓడారా? ఫినెహాసులు మందసాన్ని తీసుకువెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచారా, ఓడారా? గెలిచారు. చెప్పండి. ఓడిపోయారు. స్తోత్రం చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే మందసాన్ని వాళ్ళు ఒక చెక్కపెట్టలాగా చూశారు, ఒక ఆచారంగా చూశారు. ఏదో మా మోసేకు జరిగింది కాబట్టి మాకు కూడా జరిగింది అనుకున్నారు. లేదు లేదు లేదు. అభిషేకం అనేది ఎవరికి వారికి ప్రత్యేకమైనది. స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధి అనేది, ఆ ప్రభావం అనేది ఎవరికి వారికి ప్రత్యేకంగా కలిగి ఉండాల్సినది. దైవ బిడ్డలు కలిగి ఉండాల్సినటువంటి పవర్ ఏంటంటే గాడ్స్ ప్రజెన్స్. హల్లెలూయా. గాడ్స్ ప్రజెన్స్. దేవుని సన్నిధిని తన వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి ఎస్తేరు మీద రాజుకు కనికరం కలిగింది. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి మనతో వస్తే ఏమొస్తుంది? ప్రజలకు కనికరము కలుగుతుంది, ప్రజల యాక్సెప్టెన్సీ ఉంటుంది, అంగీకారం ఉంటుంది, దేవుని రాజదండము చాపబడుతుంది, మన మీద అంగీకారపు ముద్ర వేయబడుతుంది. కారణం ఏంటంటే మనల్ని బట్టి కాదు, మనలో ఉన్న దేవుని సన్నిధిని బట్టి. మనల్ని బట్టి కాదు, మన చుట్టూ ఉన్న దేవుని సన్నిధిని బట్టి. ఒకరోజంట గాడిద అనుకుందంట, నిన్నంతా నన్ను ఊరేగించారు, ఎక్కడికి వెళ్ళినా కానీ కొత్త కొత్త బట్టలు వేశారు, నా మీద పూలు చల్లారు, హోసనా హోసనా అని ఫీల్ అవుతుంది. నన్ను అన్నారు, ఈరోజు కూడా వెళ్తాను, ఏం జరిగిందో చూద్దామని. రెండో రోజు గాడిద వెళ్తారంట, ఏం చేతిలో ఏది ఉంటే దాన్ని పెట్టి కొట్టి పంపించారంట. అప్పుడు అర్థమైంది, నిన్నెందుకు తనలేదు, ఈరోజు ఎందుకు తన్నారు. నిన్నెందుకు గణపరిచారు, ఇప్పుడు హీనపరిచారు. నిన్నెందుకు ఆకులేశారు, బట్టలు వేశారు, ఈరోజు ఎందుకని రాళ్ళు ఇసిరారు. దానికి అర్థమైంది, అన్నీ ఉన్నాయి. నిన్న యేసయ్య ఉన్నాడు, ఈరోజు ఎవరు లేరు, యేసయ్య లేరు. యేసయ్య సన్నిధి ఉంటే మనకు ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవమే. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా ఘనతే. యేసయ్య లేడనుకో అవమానం, కీడు, శాపం. అందుకని దావీదుకి రహస్యం తెలుసు. అయ్యా, ఇన్ని యుద్ధాలు గెలిచానంటే నీ సన్నిధే, ఎంతమందిని జయించానంటే నీ సన్నిధే, ఒక గొర్రెల కాపరినైనా నేను ఈ స్థాయికి వచ్చానంటే నీ సన్నిధే, ఒక అట్టడుగు వర్గానికి చెందిన నేను, అధముడినైన నేను ప్రథమునిగా ఉన్నానంటే నీ సన్నిధే. అంటే ఎలా చెప్పొచ్చు అంటే నువ్వు దేవుణ్ణి చూసే కోణం మార్చుకో, దేవుని ఆలయాన్ని చూసే కోణాన్ని మార్చుకోవాలి, దేవుని పుస్తకాన్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి. ఇదేదో బైబిల్లే అన్ని పుస్తకాల్లాగా అనుకుంటే నీ జీవితంలో 100 బైబిళ్ళు ఉన్న నిర్జీవమే. దీనికంటూ ఒక ప్రత్యేక స్థలం ఉండాలా? స్తోత్రం చెప్పండి. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. ఏమండి, బ్యాంక్ బుక్ ఎక్కడ పెడితే అక్కడ పెడతారా? చెప్పండి అండి. గ్యాస్ బుక్ పెట్టరా? కరెంటు బిల్లు ఎంత కాగితం అది కూడా పెట్టరా? అరే రే రే, మన జీవితాల్లో వీటన్నిటికంటే హీనమైపోయింది ఆ బైబిల్. వాటన్నిటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నీకు ఇవ్వబడిన బైబిల్కి కూడా ప్రత్యేకమైన స్థానం ఉండాలి. స్తోత్రం చెప్పండి. దీన్ని బైబిల్ లాగా ఏదో ఎవరో రాశారులే, పుస్తకంలే, ప్రింటెడ్ బుక్లే అనుకుంటే అది అలాగే ఉంటుంది. కానీ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి బహుమానం అని ప్రతిదినం నువ్వు చదవటం ప్రారంభిస్తే దీనిలో ఉన్న జీవము, ప్రభావము రుచి చూడగలుగుతావు.
జస్ట్ లైక్ దిస్ ఈజ్ ఎ కన్స్ట్రక్షన్, ఇది ఒక నిర్మాణమేలే అనుకుంటే ఈ మందిరంలో నువ్వు ఏం పొందలేవు ఎన్ని ఆదివారాలు వచ్చినా. కానీ ఇందులో నీకు భయము కలగాలి. స్తోత్రం. ఏమండి, బేతేలు వద్ద యాకోబు పడుకునేటప్పుడు యాకోబుకు కలిగిన దర్శనం ఏంటయ్యా అంటే అది దేవుని మందిరం అని దర్శనం కలిగింది. అక్కడ భయము కలిగింది. దేవదూతలు దిగుచూ ఎక్కుచూ ఉన్నారట. అంటే ఎందుకు ఆ దర్శనాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడంటే మందిరం యొక్క ప్రభావం, మందిరాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం యాకోబుకి అర్థమైంది. వాస్తవానికి చెప్పండి, నిజంగా అక్కడ ఏదైనా కట్టడం ఉందా? యాకోబు నిద్రించిన చోట ఏదైనా కట్టడం ఉందా? లేదు. కానీ దేవుడు ఏ ఫీలింగ్ కలిగించాడు? అది దేవుని సన్నిధని, అక్కడ భయం ఉంటుందని, దేవదూతల సంచారం ఉంటుందని, అక్కడ ఆధ్యాత్మిక ప్రత్యక్షతలు కలుగుతాయని, అక్కడ వ్యాపించిన సన్నిధి వల్ల గొప్ప కార్యాలు చేయగలుగుతామని ఆ దర్శనం ద్వారా యాకోబుకి తెలియజేశాడు. కొన్ని మందిరాలు ఉంటాయండి, ఆ మందిరపు ఎలా చెప్పచ్చు, అరుగుల మీదే సిగరెట్లు కాల్చే ఊళ్ళు ఉన్నాయి. ఆ మందిరం చుట్టే పిచ్చాపాటి మాట్లాడుకునేటువంటి ఊళ్ళు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు. మందిరం అంటే ఇది ప్రత్యేకించబడిందని వాళ్ళకి భయం ఉండదు. అక్కడే బూతులు, అక్కడే సినిమా కబుర్లు, అక్కడే వ్యభిచారపు మాటలు, అక్కడే పనికి మాలిన మాటలు, అక్కడే ద్వంద్వార్థాలు కలిగిన డబుల్ మీనింగ్ డైలాగులు, అక్కడే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడ్డ సమాచారం అంతా దేవుని మందిరం చుట్టూయే జరుగుతుంది. నిజంగా దేవుని ప్రభావం కలిగిందని యాకోబు వలె నమ్మితే యాకోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. యాకోబుకి తద్వారా ఏం అర్థమైందంటే దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత అర్థమైంది. ఇస్సాకు ఎందుకని కరువులో కూడా నూరంతలుగా ఫలించాడు చెప్పనా? అతనికి అన్నీ కరువై ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధి మాత్రం 365 రోజులు అందుబాటులో ఉంది. హల్లెలూయా. అన్నీ కరువే అందరికిలాగా. ఎందుకని మరీ ప్రత్యేకంగా ఉన్నాడు, ఇతరులకి కొంచెం విభిన్నంగా ఉన్నాడు ఇస్సాకు అంటే? అందరి పరిస్థితులాగా మన పరిస్థితులు కావచ్చు, కానీ అందరికి లేనిదేదో మనకు ఉండాలి. అది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి నీకుంటే ఆ సన్నిధి నిన్ను ఆశీర్వదిస్తుంది, నూరంతలుగా ఫలింపజేస్తుంది. కరువులో కూడా ధైర్యంగా నీ తల ఎత్తేలా చేస్తుంది, నిన్ను రాకడకు సిద్ధపరుస్తుంది. దేవుని సన్నిధే నీకు నిత్యము తోడుగా ఉంటే నీ శత్రువు ఎన్నడు ఏమీ చేయలేడు. వాట్ ఈస్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ బ్లెస్సింగ్? లోతైన అర్థం ఏంటి ఆశీర్వాదానికంటే? నా దేవుని సన్నిధి నా రాజనగరంలో ఉండాలి, నా దేవుని సన్నిధి నా కుటుంబంలో ఉండాలి, నా పిల్లల మధ్య ఉండాలి, నా దేవుని సన్నిధి నేను నివసిస్తున్న చోట ఉండాలి, నేను పరిపాలిస్తున్న స్థలములో ఉండాలి, భవనాల్లో ఉండాలి అని కోరుకున్నాడు. సంగమా, నువ్వు ఒక ఉద్యోగానికి వెళ్తా ఉంటే నువ్వు ఇలా ప్రార్థన చేసుకోయ్యా, నేను ఎక్కడ పని చేస్తున్నానో ఆ ప్రజల మధ్య నీ సన్నిధిని కలిగి ఉండాలి. పొలానికి వెళ్తున్నావా, నేను ఎక్కడ పని చేస్తున్నానో ఆ పొలంలో నీ ప్రభావం, నీ సన్నిధిని కలిగి ఉండాలి. ఎందుకంటే నీ సన్నిధి నాయన నా జీవితంలో ఒక ప్రత్యేకతను కనబరిచేది. నీ సన్నిధే ప్రభువా పరిస్థితుల్ని మార్చేది. నీ సన్నిధే నా జీవితంలో అనేకులకు వేరై జీవించేలా కృపనిచ్చేది అని ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ దినమంతయు కూడా నీ మాటల్లో ప్రత్యేకత. స్తోత్రం చెప్పండి. నీ క్రియలలో ప్రత్యేకత, నీ మాదిరిలో ప్రత్యేకత. ఎందుకంటే ఆ సన్నిధికి ఉన్న ప్రభావం ఏంటంటే నిన్ను గుణపరుస్తుంది, నిన్ను మారుస్తుంది, నీ ఆలోచనను మారుస్తుంది, నీ అలవాట్లను మారుస్తుంది. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఆ టైంలో భాషలు మాట్లాడి తర్వాత బూతులు మాట్లాడడం కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే మందిరంలో ఒక రకంగా బయట ఒక రకంగా ఉండడం కాదు. అసలు పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు ఎలా ఉంటుంది అంటే, నా జీవితంలో నా అనుభవం ద్వారా దేవుడు ఒకరోజు మాట్లాడిన మాట చెప్తాను వినండి. మన ఎదుట చిత్తు కాగితం ఉన్నా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసు, అది తీసివేయమంటాడు. అంటే దీని అర్థం ఏంటంటే, అసలు పరిశుద్ధాత్మ అంటే అర్థం చేసుకోవటం మనకి చాలా తక్కువ, లోతుకు వెళ్ళాలా.
పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటే నీ ఎదుట ఉన్న ఒక చెడు కూడా ఎలా ఉంటుందంటే దాన్ని ఏదో ఒక విధంగా తీసి క్లీన్ చేయాలనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఒక దిన నేర్సన్ గారు ఒక ఇంటికి వెళ్ళారంట, ప్రార్థన చేయడానికి బ్రతిమలాడితే వెళ్ళాడట. ఆ ఇంట్లో ఎక్కడ ఏ మూల చూసినా కానీ ఏమేస్తున్నాయి, దుప్పట్లు కప్పున్నాయట. ఏం అర్థం కాల ఏసన్న గారికి, ఏ మూల చూసినా దుప్పట్లు కప్పున్నాయి. ఏంట్రా బాబు ఇంట్లో దుప్పట్లు కప్పున్నాయి, సర్లే నాకెందుకు అనుకున్నాడు. ప్రార్థన చేద్దాం అనుకుంటున్నారు. ఇంకా రూముల్లోంచి వాళ్ళు రాలా. పక్కన ఉన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యగారు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈలోపు కుక్క వచ్చింది, పెంపుడు కుక్క. అదేం చేసింది, ఆ దుప్పట్లను ఒక్కసారి తీసేసింది. ఏం కనపడిందో తెలుసా, వారం నుంచి క్లీన్ చేయని అంటులు ఉన్నాయి అక్కడ. ఏమన్నా చెప్పండి, అది తీస్తే కానీ ఆ ఇంటి అవతారం భయపడాల. మంచి పెయింట్ వేశారు, ఇల్లు భలే ఉంది. లోపల చూస్తే ఏంటి, ఉతకని బట్టలు, కడగని పళ్ళాలు, నీట్నెస్ లేని కుటుంబ వ్యవస్థ. ఆ కుక్క తీసేదాకా ఏసన్న గారికి అర్థం కాలేదట. ఆ కంపు భరించలేక ఆయన చెప్పాడు, వాళ్ళు వచ్చేదాకా కూడా ఆగకుండా, వాళ్ళకి ప్రార్థన చేయకుండా పరుగు ఇక వెళ్ళిపోయాడట బండేసుకుని. ప్రారంభ దినాల్లో నేనంటాను, ఒక దైవజనుడే ఆ ఇంట్లో శుభ్రత లేకుండా ఉండటం వలన వెళ్ళిపోతే పరిశుద్ధుడైన దేవుడు నీ ఇంట్లో ఎట్లా ఉంటాడు? పరిశుద్ధుడైన దేవుడు నీతో ఎలా ఉంటాడు అంటే, దేవుని సన్నిధిని గుర్తుపట్టడం ఎలా అనే దాని గురించి ఉదాహరణ చెప్పాను మీకు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఆరాధనలో భాషలు మాట్లాడి పక్కకి వెళ్ళి బూతులు మాట్లాడడం కాదండి. నిజమైన దేవుని సన్నిధి నీతో ఉంటే ఏమవుతుందంటే, చిన్న మాటలో కూడా జాగ్రత్త కలిగి ఉండేలాగా దేవుడు నిన్ను భయాన్ని కలిగిస్తాడు. ప్రజలతో గౌరవంగా వ్యవహరించేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిని కోరుకున్నాడు మొట్టమొదటిగా. రెండవది, రాజవస్త్రాలు లేని రాజు, మకుటం లేని మహారాజు అంటారు. మకుటం అంటే ఏంటి? మకుటం అంటే కిరీటం. ఇక కిరీటం ఒకటే తక్కువ, నువ్వు రాజు అన్నట్టు అర్థం. ఈయన రాజే కానీ కిరీటం లేదు, రాజవస్త్రాలు లేవు, రాజు యొక్క ఆర్భాటం లేదు, రాజు యొక్క ఆకారం లేదు, రాజు యొక్క ఆహార్యమూ లేదు. ఈజ్ అ మ్యాన్, సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్పండి. ఎక్కడా దేవుని సన్నిధిలో సింప్లిసిటీ, హడావుడి లేదు, సింపుల్ మ్యాన్. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిజమైన ఆరాధన అంటే నీకు ఏదైతే అర్హత, యోగ్యత, అధికారము, ధనము, డబ్బు, వాట్ ఎవర్ యు హ్యావ్, వాటన్నిటిని బయట పెట్టి, ఎవరిని చెప్పులు ఎవరైనా మందిరంలోకి వేసుకొస్తారా? వీటన్నిటిని కూడా చెప్పుల్లాగా మందిరం బయట పెట్టే రావాలా. నిజమైన ఆరాధకుని రెండో ఒక నియమం ఏంటంటే, దేవుని సన్నిధిలో సింపుల్గా ఉండాలి. సింపుల్ మీన్స్ మన అధికారాన్ని చూపకూడదు, మన ఘనతను చూపకూడదు, మనమేంటో చూపించాలిరా అనే మనస్సు ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిజంగా దావీదు ఎందుకు దీవించాడు? అంత ఎదిగిన అత్యున్నతమైన రాజు అయిన దేవుని సన్నిధిలో మాత్రం చిన్నపిల్లోడే దావీదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన వస్త్రాలన్నీ కూడా మార్చేసుకుని ఒక సింపుల్గా ఒక ఎఫోదును ధరించి దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడట. దేవుని ఆరాధించవలసిన వారికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, నేను సున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను సున్నా. కొంతమంది మందిరాల్లో నేను చూశానండి, విఐపి చైర్స్. ఏ చైర్స్? మందిరాల్లో ఏ చైర్స్? ఎంత దౌర్భాగ్యం వచ్చిందండి, విఐపి చైర్స్. అంటే ఎంతో కొంత దైవజనులు కూడా ఏమైపోతున్నారంటే,
కాంప్రమైజ్, రాజీ పడిపోతున్నారు. అందుకనే విఐపీలకు చైర్లు, పేదవారికి ఒక రకమైన స్థలాలు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడో ఒక చోట మనం సినిమా హాల్కి వెళ్ళి ఉంటాం కదా, తక్కువ టికెట్ అయితే ఎక్కడ కూర్చుంటాం? నేల టికెట్. ఎక్కువ టికెట్ అయితే ఎక్కడ కూర్చుంటాం? బాల్కనీ. అంటే ఈ వాతావరణం, ఈ సంస్కృతి ఎక్కడికి వచ్చేసింది? దేవుని మందిరాలలో కూడా వచ్చేసింది. విఐపి చైర్స్ ఏంటండి దేవుని మందిరంలో? మనం అందరం దేవుని దృష్టిలో విఐపీలమే. స్తోత్రం చెప్పండి. నీకు పదవి ఉన్నా లేకున్నా, ధనం ఉన్నా లేకున్నా, ఉద్యోగం ఉన్నా లేకున్నా, చదువు ఉన్నా లేకున్నా, జ్ఞానం ఉన్నా లేకున్నా, ఆస్తున్నా లేకున్నా, నిష్ప్రయోజనమైన వ్యక్తివే అయినా దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో ఎవరండి? ఘనులు. ప్రత్యేకంగా వారిని ఒక వరుసలో కూర్చోబెట్టడం. అదే యాకోబు చెబుతాడు, అరే వినండి, మంచి బట్టలు వేసుకొచ్చిన వాళ్ళు గౌరవించడం, వెండి బంగారాలు చేతుల్లో పెట్టుకొచ్చిన వాళ్ళు గౌరవించడం, పేదవాళ్ళని, మురికి బట్టలు వేసుకున్న వాళ్ళని దూరపరచడం మానుకోండి. మిమ్మల్ని తీర్పులో నిలబెట్టేది ఎవరో తెలుసా? మీరు ఎవరికైతే విఐపి సీట్లు వేసారో వాళ్ళే. మిమ్మల్ని తీర్పులో నిలబెట్టేది ఎవరో తెలుసా? డబ్బును చూసి ఎవరినైతే గౌరవిస్తున్నావో వాళ్ళే. మీ నిత్య రాజ్యానికి కారకులు ఎవరో తెలుసా? పేదలే. గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, క్రైస్తవుల్ని నిత్య జీవ మార్గంలో నడిపించేది ధనవంతులు కాదు, పేదలే. ఎందుకంటే పేదలైన వారు ధన్యులని చెప్పాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. అంటే డబ్బు ఉండటం తప్ప, అది కాదు నా సబ్జెక్ట్. డబ్బు ఉండటం తప్పు కాదు. దేవుని మందిరంలోకి వచ్చి మన ప్రత్యేకతను చూపించడం తప్ప నేను అంటాను. ఎందుకో తెలుసా? కొర్నేలి పేతుర్ని పిలిపించుకొని, తనతో ఉన్న కొందరిని కూడా పిలిపించుకొని దేవుని వాక్యం వినడానికి భయభక్తులు కలిగి ఎదురు చూస్తున్నాడట. అందరిని పిలిపించుకొని అందరిలాగా చక్కగా పేతురు వాక్యాన్ని వింటున్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేశాడు ఆ ఇంట్లో. కొర్నేలికి తెలిసిన విషయం, ఈనాటి అధికారులకు, ధనవంతులకు, గొప్పవారిమని చెప్పుకుంటున్న వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుని సన్నిధి ముందు మనం అందరం కూడా అల్పులమే. స్తోత్రం చెప్పండి. అన్యుడైన శతాధిపతికి ఉన్న విశ్వాసాన్ని దేవుడే కనపరిచాడు, యేసయ్య కనపరిచాడు. అంటే అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఆ మాట చదువుతారా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 9వ వచనం. నేను కూడా అధికారమునకు లోబడిన వాడనే, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నాయన. పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా, నా కింద 100 మంది ఉన్నారు ఆయన పనుల్లో. యేసయ్యకి చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నా కింద 100 మంది ఉన్నారు. అరే పోరా అంటే పోతాడు, రా అని సైగ చేస్తే చాలు వస్తాడు. ఆ పని చేసి పెట్టు అని చిట్టుకేస్తే చేస్తాడు, ఆపే అంటే ఆపేస్తాడు. అయితే నిన్ను రమ్మంటానికి పొమ్మంటానికి నేనెవడిని? నాకు అంత అధికారం లేదయ్యా. నేను కూడా నీ అధికారం క్రింద లోబడుతున్నాను. స్తోత్రం చెప్పండి. ఆ మాట నచ్చింది. ఆ మాట నచ్చింది యేసయ్యకి. ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలీలలో కూడా లేదు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఎందుకు విశ్వాసాన్ని ఘనపరిచాడంటే అతడు సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసు. అందుకే పౌలు తిమోతికి లేఖ రాస్తా అంటాడు, జీవము కలిగిన దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో ప్రజలకు నేర్పించు. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి క్రమశిక్షణ కలిగి జీవించాలండి. ఇన్ని సంవత్సరాలు వస్తున్న మందిరానికి నేను ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోతే నీకేమవచ్చు ఆరాధన? నువ్వు ఎంతవరకు అర్థం చేసుకున్నావు యేసయ్యని? జపాన్ దేశంలో యేసయ్య గారు వాక్యం ప్రకటిస్తూ ఉంటే
వేలాది ప్రజలు ఉన్నారట. వాక్యం మధ్యలో ఒక ఆయన వస్తున్నాడు. వాక్యం మధ్యలో ఒక ఆయన వస్తుంటే ఆయన పక్కన ఇటువైపు సైనికులు, ఇటువైపు కొంతమంది అధికారులు ఉన్నారు. ఆయన పక్కన యేసయ్య గారు వాక్యం చెప్తా ఉంటే కొంతమంది ఆయన రిసీవ్ చేసుకోవడానికి హడావుడిగా చేస్తున్నారు. ఆయన అన్నాడు, ఇలా ఇలా సైగ చేసి మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా సైగ చేశాడు. ఆయన ఎలా వస్తున్నాడు అంటే ఇలా వంగొని వస్తున్నాడు. అంటే ఎలా వస్తున్నాడు? వంగొని వస్తున్నాడు. ఆయన్ని కూర్చోబెట్టారు. కన్వీనర్ ఏదో చెవిలో మాట్లాడాడు, ఎట్లా అన్నాడు. యేసయ్య గారు అవన్నీ చూస్తున్నాడు కానీ పట్టించుకోలే. వాక్యం చెప్పేశాడు, ముగించాడు. భోజనం చేసేటప్పుడు అడిగాడు, మధ్యలో ఎవరు వచ్చారు? ఆయన ప్రక్కన చాలామంది అధికారులు వచ్చినట్టుకున్నారు. ఆయన ఎవరో ఇలా వంగి నడుస్తున్నాడేంటి, నాకు అర్థం కాలేదు అంటే, ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అండి. ఈ దేశంలో ఎవరైనా వంగి నడిచారంటే వ్యక్తిని గౌరవిస్తున్నట్లు అర్థం. మీరు వాక్య పరిచర్య చేసేటప్పుడు మేము స్టేజ్ మీదకి పిలిచాము, వద్దని చెయ్యి ఊపాడు. ఆయన వాక్యమును గౌరవించాడు కాబట్టి వంగి వంగి నడుచుకుంటా గ్రౌండ్లోకి వచ్చి సీట్లో కూర్చున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య గారికి అప్పుడు అర్థమైందట, లోక అధికారులకున్న దేవుని సన్నిధిని గుర్తుకు పట్టగలిగి దానికి భయపడగలిగిన, లోబడగలిగిన, ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. కానీ క్రైస్తవులమైన మనకి ఇంకా లోతైన ప్రవర్తన తెలుసా? కొంతమంది వాక్యం చెబుతూనే ఉంటాడు పాస్టర్ గారు, పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అంటే వీళ్ళకేం తెలియదు, దేవుని సన్నిధిలో ఎట్లా ప్రవర్తించాలి తెలియదు. ఆరాధన అనేది రాదు వీళ్ళకి. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేస్తానా వినండి, ఇక్కడ ఎవరో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇక్కడే మాట్లాడతారు, గుంపులు పెట్టి ఇక్కడే మాట్లాడతారు. అంటే వీళ్ళకేం అర్థం కాదంటే ప్రార్థన యొక్క ప్రాముఖ్యత అర్థం కాల. అందుకనే దైవజనుడు ప్రార్థిస్తున్నా కానీ పెద్దగా మాట్లాడతారు. ఒకసారి మాట చదవండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. అధికారాలు, గొప్పతనాలు, ప్రగల్భాలు హెచ్చించుకోవటం ఈ లోకంలో మనం చూస్తాం బాబు. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళందరూ కూడా దీనులై ఉండాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి అని చెప్తున్నాడు. హల్లెలూయా. గొప్పవారు ఎవరైతే ఏది లోకంలో ఉంటారు చూడండి, వాళ్ళు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని మాట్లాడతారు ఈ లోకంలో ఉన్నవారు. కానీ దేవుని సన్నిధిలో గొప్పవారు అందరికంటే తృణీకరించబడిన వారిగా, హీనులుగా తమ్మును తాము భావిస్తారు. నిజమైన ఆరాధన ఏంటంటే, దావీదు ఏ విధంగా రాజరికమును మరచి రిక్తుడైపోయి ఎక్కడ రాజు అన్న గుర్తు లేకుండా నాట్యమాడాడో, రిక్తుడైపోయాడో, ఆరాధించాడో, అది నిజమైన ఆరాధన. ఆరాధన చూచండి, తన భార్య హీనపరిచిందట, చీ కొట్టిందట. కానీ తన పనివారు చూస్తున్నా, రాజ్యం చూస్తున్నా, భార్య హీనపరుస్తున్నా దావీదు శక్తి కొలది నాట్యం ఆడాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మిగిలిన చెప్పను, ఈ 2 మాటలే. ఒకటేంటి, దావీదు ఆరాధనలో మొదటి నియమం దేవుని సన్నిధిని కోరుకోవటం. రెండవది దేవుని సన్నిధిలో తగ్గించుకో.